ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ సింఘాల్. అలిపిరి కాలినడకన తిరుమల చేరుకున్న టీటీడీ ఈవో. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకాలంలో ఏర్పాట్లు చేయాలి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దిశానిర్దేశం. అష్టోత్తర కలశాభిషేకంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సోయగం. అప్పలాయగుంట క్షేత్రంలో స్వామివారికి మాసోత్సవం. కాలభైరవ స్వామికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం. శ్రీకాళహస్తి క్షేత్రంలో విశేష కైంకర్యం. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వైకుంఠం 1 ద్వారా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న నూతన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయక మండపంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు నుండి నూతన ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. ఆపై బంగారు వాకిలి చెంత టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్చే అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో నూతన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకున్న పూర్వపు ఈవో జె శ్యామలరావుకు రంగనాయక మండపంలో వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో శ్యామలరావును సాగనంపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ రెండోసారి టీటీడీ ఈవోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్వామివారి సేవ చేయడం, స్వామివారి భక్తులు సేవ చేయడం, ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు 3 సంవత్సరాలు 5 నెలల పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీగా రావడం, మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్స్గా
టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది. ఎంతోమంది టీటీడీ అధికారులు అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీ యోగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది. సంవత్సరాల నుంచి టీటీడీ భక్తుల కోసం ఎన్నో ఫెసిలిటీస్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం, రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం ఎంత చేసినా మళ్ళీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంటూనే ఉంటుంది. దాదాపు గత ఒక సంవత్సరం పై నుంచి ఉన్నటువంటి అధికారులు తిరుమల జయ గారి ద్వారంలో లడ్డూ ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం, అన్న ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం మనమందరం చూసాం. ఇవాళ కూడా ఆలిపిరి మార్గం నుంచి వస్తూ ఉంటే చాలామంది భక్తులతో నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అందరూ అన్నప్రసాదం అదేవిధంగా లడ్డు ప్రసాదం క్వాలిటీ మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారనుకోండి, అవన్నీ పరిగణలోకి తీసుకొని మిగతా వస్తున్న వంటి ఫీడ్బ్యాకు, డయల్ కార్యక్రమము, IVRS సిస్టమ్స్ ఇవన్నీ వస్తున్న వంటి ఫీడ్బ్యాకు ఆధారంగా అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాట్లు చేసుకొని బాగా ఆలోచించి అదేవిధంగా టీటీడీ బోర్డు ఇవన్నీ ఇష్యూస్ని కూడా బాగా లోతుగా పరిశీలించి నిర్ణయాలు ఎప్పటికెప్పుడు భక్తులకి ఇంకా మెరుగైన సేవలు అందించే దిశలో పని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. కొన్ని సలహాలు సూచనలు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా మనం స్వామివారి దేవాలయం ఇక్కడ పవిత్రతని కాపాడుకుంటూనే భక్తుల కోసం ఇంకా ఏ విధంగా మనం టెక్నాలజీని ఉపయోగించి కానీ వేరే విధంగా కానీ ఏ విధంగా సామాన్య భక్తులకి న్యాయం చేయగలుగుతాము దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది తెలియజేశారు. అదేవిధంగా హిందూ ధర్మ ప్రచారం ఆ దిశలో కూడా టీటీడీ ఇంకా కృషి చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా గైడెన్స్ ఇచ్చారు. మిగతా రాష్ట్రాల్లో కూడా క్యాపిటల్ సిటీస్లో వీలైనంత వరకు అక్కడ ఉన్నటువంటి డోనర్ సహకారంతో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మాణం చేసుకొని భక్తులు అందుబాటులో తీసుకువస్తే బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి భక్తి తత్వంని మనం పెంచుకోవాల్సిన అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా నాకు ఉన్నటువంటి స్వామివారితో అనుబంధం అదేవిధంగా దాదాపు 94 నుంచి నేను స్వామివారి దర్శనం రావడం జరుగుతుంది. ఈవుగా లేనప్పుడు కూడా చాలాసార్లు స్వామివారు అవకాశం కల్పించారు. సామాన్య భక్తుడిగా కూడా వచ్చి క్యూ లైన్లో కూడా దర్శనం చేసుకునే అవకాశం లభించింది. అదేవిధంగా అంతకుముందు ఈవుగా లేనప్పుడు కూడా ఒకరోజు గరుడు సేవలో కూడా నేను పాల్గొనే అవకాశం లభించింది. అప్పుడు ఏ విధంగా ఉంటుంది వాహన సేవ, ఏ విధంగా భక్తులు వస్తూ ఉంటారు, దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా స్టడీ చేసే అవకాశం లభించింది. కొన్ని ప్రయత్నాలు నేను యోగా ఉన్నప్పుడు చేశాను. అదేవిధంగా గత ఒక సంవత్సరం నుంచి మా అధికారులందరూ కూడా వీలైనంత వరకు ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. టీటీడీలో ముఖ్యంగా ఏంటంటే ఉన్నటువంటి అధికార యంత్రాంగం చాలా బాగా పనిచేసేటువంటి అధికార యంత్రాంగం. ఇక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నా కూడా ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మనం పోల్చుకున్నట్లయితే చాలా చిత్తశుద్ధితో వస్తున్నటువంటి భక్తులతో వాళ్ళ భక్తులకి ఏ విధంగా సేవ చేయాలనేది ఆ దృక్పథంతో పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పని చేసేటువంటి టైమింగ్స్ కూడా ఒక్కోసారి రాత్రిపూట పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణగా ఇప్పుడు గరుడ సేవ వచ్చేటప్పుడు ఎంతో కృషి చేస్తే కానీ అటువంటి కార్యక్రమాలు అటువంటి ఉత్సవాలు సక్సెస్ కావు. అదేవిధంగా స్వామివారి భక్తులకి సేవ అందిస్తున్నటువంటి శ్రీవారి సేవకులు వాళ్ళు కూడా ఎంతోమంది భక్తులకి సేవలు అందిస్తూ ఉంటారు. దాంట్లో కూడా మనం ఏ విధంగా వివిధ దేవాలయాల్లో కూడా అటువంటి శ్రీవారి సేవని ప్రారంభించి అక్కడ బాగా సేవలు అందిస్తున్నటువంటి శ్రీవారి సేవకులని ఏ విధంగా ఇక్కడ అవకాశం కల్పించి ఉంటే అవకాశం దొరుకుతుంది, అటువంటి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందనేది కూడా తెలియజేశారు.
వివిధ మారుమూల ప్రాంతాల్లో కూడా అంతకుముందు కూడా టీటీడీ దేవాలయాల నిర్మాణం చేశారు. అటువంటి దేవాలయాలు ఎక్కడైతే అవకాశం ఉందో అటువంటి నిర్మాణ కార్యక్రమాలని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా రోజువారీగా పెరుగుతున్నటువంటి భక్తుల సంఖ్య, రోజువారీగా పెరుగుతున్నటువంటి అంటే మనం సేవలు అందిస్తూ ఉన్నప్పుడు ఇంకా బాగా సేవలు అందించాలనేది భక్తులు కూడా కోరుకుంటూ ఉంటారు. ఆ దిశలో మనం అందరం కూడా కలిసి దాంట్లో మీ పాత్ర కూడా, నాకు ఉన్నంత వరకు ఎక్స్పీరియన్స్ దాదాపు 3.5 ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఇక్కడ అందరూ మీడియా ప్రతినిధులు కూడా టీటీడీ తీసుకున్నటువంటి చర్యలు, భక్తుల కోసం తీసుకున్నటువంటి స్టెప్స్ అన్నీ కూడా భక్తులకు తెలియచేయడం, అదేవిధంగా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అధికార యంత్రాంగానికి తెలియచేయడం, అటువంటి పాజిటివ్ మైండ్ సెట్తో అందరూ కూడా మీడియా ప్రతినిధులు పని చేస్తున్నారని చెప్పేసి నేనైతే గత 3.5 ఇయర్స్ టీటీడీ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను. అటువంటి కోఆపరేషన్ మళ్ళీ మీరందరూ నాకు ఇస్తారనేది నేను ఆశిస్తూ ఉన్నాను. జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, వస్తున్నటువంటి భక్తుల సేవల కోసం సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా స్వామివారి భక్తులు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశమంతా ఉన్నారు, ప్రపంచమంతా ఉన్నారు. వారందరూ కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తే ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే అవకాశం లభిస్తుందనేది నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా. ఇటువంటి రెండోసారి టీటీడీ ఈఓగా పనిచేసేటువంటి అవకాశం లభించడం తల్లిదండ్రులు, పెద్దవాళ్ళ ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులకి మరీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భక్తులు సౌకర్యాల కోసం, వారికి సేవలు అందించడం కోసం 24 గంటల సేపు పనిచేయడానికి నేను సిద్ధము. బాగా కృషి చేసి వారికి మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో నేను పని చేసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఓం నమో వెంకటేశ్వర. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత సేవా దృక్పథంతో మరింత బాధ్యతగా సేవలు అందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం, సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కేవలం 2 వారాలు మాత్రమే ఉన్నాయని, గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీవారి సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు అందించాలో ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. అదేవిధంగా టీటీడీ చైర్మన్ ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్, పాలకమండలి సభ్యులు, డయల్ యువర్ ఈవో, ఐవీఆర్ఎస్ వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ, సర్వే తదితర మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల నుండి అభిప్రాయ సేకరణ తీసుకుని ఇంకా మెరుగైన సేవలను అందించే అంశంపై దృష్టి పెట్టాలని కోరారు. అదేవిధంగా వీలైనంత వరకు అధునాతన సాంకేతికత సాయంతో మరింత మెరుగైన సేవలు అందించే అంశంపై దృష్టి పెట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని కోరారు. బుధవారం ఉదయం కాలినడకన తిరుమల వస్తుంటే చాలా మంది భక్తులు టీటీడీలో అందుతున్న సేవలపై సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు చాలా రుచికరంగా, నాణ్యంగా ఉన్నట్లు భక్తులు తెలియజేశారన్నారు. తక్షణం చేపట్టే అభివృద్ధి పనులు, దీర్ఘకాలంగా చేపట్టనున్న పనులపై కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వసతి, అన్నప్రసాదాలు, డొనేషన్ తదితర శాఖలలో విధానపరమైన వ్యవస్థలను తీసుకువచ్చామని, దశల వారీగా టీటీడీలోని అన్ని శాఖలలో ఇదే విధానాన్ని తీసుకువచ్చి వ్యవస్థలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవోకు నివేదించారు. జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ స్థానిక ఆలయాల్లో మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీటీడీ సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ అలిపిరి టోల్గేట్ను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అంతకుముందు ఉన్నతాధికారులందరూ తమ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు వివరించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును టీటీడీ ఈవోగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ కలిసిన ఈవో పలు అంశాలపై కొంతసేపు చర్చించుకున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ, టీటీడీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సనాతన ధర్మ ప్రచారం కోసం చేపట్టవలసిన చర్యలు, శ్రీవారి ఆలయాల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను శాలువాతో సత్కరించారు. బెంగళూరుకు చెందిన లాక్విన్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్
జె దేవరాజు శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఈ మేరకు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం విరాళానికి సంబంధించిన డీడీని కుటుంబ సభ్యులతో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. టీటీడీ ఈవోగా రెండవసారి నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం ఉదయం అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమల చేరుకున్నారు. శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలను మెండుగా కలిగి అపర భక్తుడిగా అనిల్ కుమార్ సింఘాల్ గుర్తింపు తెచ్చుకున్నారు. తెల్లవారుజామున 5:10 అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్న అనిల్ కుమార్ సింఘాల్కు టీటీడీ అదనపు సివిఎన్ ఎస్ఓ శివకుమార్ రెడ్డి, తిరుమల విజిఓ సురేంద్రలు స్వాగతం పలికారు. అనంతరం అలిపిరి నడక మార్గంలో సింఘాల్ పయనమయ్యారు. నడకదారిలో భక్తులతో మమేకమై కుశల ప్రశ్నలు వేశారు. వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం తిరుమల జీఎన్సీ టోల్గేట్ వద్దకు చేరుకున్న అనిల్ కుమార్ సింఘాల్కు అధికారులు, మీడియా సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, మీడియా సిబ్బంది ఈవోకు అభినందనలు తెలియజేశారు. శనగల నందీశ్వరుడు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిపీఠంగా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైల భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి ఘనంగా అభిషేకోత్సవం జరిగింది. పలు రకాల ఫలరసాలతో పాటు హరిద్రోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, మల్లికా గుండంలోని పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నందీశ్వరుడికి అన్నాభిషేకం జరిపి నూతన వస్త్రం, పుష్పమాలలతో అలంకరించి పురుష సూక్త పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. అభిషేక సేవలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసం బుధవారం రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం అష్టోత్తర శత కలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణ ధరణ, హోమం, పూర్ణాహుతి జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కనులు పండుగ అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శ్రీమాన్ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 44వ వర్ధంతి ఉత్సవాలు, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ 103వ జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. టీటీడీలోని అధికారులు, సాధు, గౌరిపెద్ది కుటుంబ సభ్యులు పుష్పాంజలి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా ఉన్న శ్రీమాన్ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 44వ వర్ధంతి ఉత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం సాహితీ సదస్సులు నిర్వహిస్తోంది. శ్రీవారి చారిత్రక విశేషాలను, వివిధ రాజుల తిరుమల విశేషాలు, కైంకర్యాలు, శాసనాల గురించి విస్తృతంగా పరిశోధించి పరిష్కరించిన మహనీయులుగా సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రసిద్ధి చెందారు. ఆ మహనీయులు చేసిన సేవలకు గుర్తుగా శ్వేత భవనం ఎదురుగా శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహాన్ని నెలకొల్పింది. 44వ వర్ధంతి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజగోపాలరావు, అనమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి లత, ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, ప్రముఖ పండితులు విభీషణ శర్మ, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కుమార్తె సాధు గిరిజాదేవి, మనవడు సిఎన్ మూర్తి తదితరులు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో గౌరిపెద్ది రామసుబ్బ శర్మ 103వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ విద్యాశాఖాధికారి వెంకట సునీల్, టీటీడీలోని పలు ప్రాజెక్టుల అధికారులు గౌరిపెద్ది విగ్రహానికి పుష్పాంజలి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి 6-7 శతాబ్దాల నుంచి కూడా ఏ రాజవంశాలు ఈ దేశాన్ని పరిపాలించారు, వారంతా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎన్ని కైంకర్యాలు చేశారో, శరణాగతితో వారు చేసినటువంటి కైంకర్యాలని కూడా శాసనములై ఆ గోడలపై ఉంటే ఎవరికీ అర్థం కాకుండా అవన్నీ కూడా పరిశోధించి కొన్ని వేల శాసనాలు తెలుగు జాతికే కాదు యావత్ భారత జాతికి, ప్రపంచంలో ఉన్న భక్త లోకానికి అందించినటువంటి మహానుభావులు శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అలాగే అన్నమాచార్యుల వారి యొక్క వాంగ్మయం, సంకీర్తనలన్నీ కూడా రాగిరేకుల్లో ఉండగా అవన్నీ పరిష్కరించి ఎంతో కృషి చేసి ఒక వాంగ్మయ తపస్సు శ్రీ రామసుబ్బ శర్మ గారు సాగించారు. ఈ ఓరియంటల్ కళాశాలలో వారు లెక్చరర్గా, తరువాత అన్నమాచార్య వాంగ్మయ పరిష్కర్తగా, ఇంకా గొప్ప అవధానిగా, అందరికీ మార్గదర్శకులై భవిష్యత్ తరాలకు ఒక మార్గనిర్దేశనం చేసినటువంటి మహానుభావుడు పుంభావ సరస్వతి శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు. ఈరోజు ఈ సదస్సులన్నీ కూడా యావత్ భక్తలోకానికి, పరిశోధక లోకానికి, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దాసులైనటువంటి అందరికీ కూడా ఒక ఉత్తేజకరమైనటువంటి అంశంగా ఉండాలని మా యొక్క భావన. అనంతరం అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 44వ వర్ధంతి సందర్భంగా సాహితీ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో టీటీడీ ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి కె రాజగోపాలరావు, అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కుమార్తె సాధు గిరిజాదేవి, మనవడు సిఎన్ మూర్తి, ప్రముఖ రచయిత, పరిశోధకులు సొరకాయల కృష్ణారెడ్డి తదితరులు ప్రసంగిస్తూ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి తిరుమల తిరుపతి దేవస్థానంకు చేసిన సేవలను తెలియజేశారు. అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో బుధవారం సాయంత్రం శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారి 103వ జయంతి ఉత్సవాలలో భాగంగా సాహితీ సమావేశాన్ని నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక వ్యాఖ్యాత మద్దూరి ఆదిత్య శర్మ శ్రీ గౌరిపెద్ద రామసుబ్బ శర్మ ఆధ్యాత్మిక గమనం అనే అంశంపై మాట్లాడారు. విద్వాన్ ఆవుల వెంకటరత్నం శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ శిష్య వాత్సల్య విశేషాలు అనే అంశంపై ప్రసంగించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. భాద్రపద మాసం అష్టమిని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి చెంత గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తరువాత నిమ్మకాయల హారాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. देवराज सेव्यमान पावनांघ्रि पंकजं व्यालयज्ञ सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृंद वंदितं दिगंबरं काशिकापुराधिनाथ कालभैरवं भजे भानुकोटि भास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमिप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाशमक्षशूलमक्षरं కాశికాపురాధినాథ కాలభైరవం భజే. శ్రీ మద్దజాడ నారాయణదాసు జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని శ్వేత భవనంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు హరికథా వైభవం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం ముగింపు సమావేశం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డిపిపి కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ మాట్లాడుతూ సంగీతం, సాహిత్యం, నాట్యకళల మేళవింపే హరికథా కళారూపమని పేర్కొన్నారు. అనంతరం అదనపు కార్యదర్శి శ్రీ రామగోపాల్ మాట్లాడుతూ శ్రీ మద్దజాడ ఆదిభట్ట నారాయణదాసు గొప్ప కళారూపమైన హరికథకు ఆద్యుడిగా నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి శిక్షణా తరగతులకు విచ్చేసిన 30 మంది మహిళా హరిదాసులకు హరికథా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వి మ్యూజిక్ కాలేజ్ అధ్యాపకులు శ్రీమతి విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి అర్చకులు రేవతి నక్షత్రాన్ని పురస్కరించుకుని పలు రకాల ఫలరసాలు, పవిత్ర జలాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు చతుర్వేద పారాయణం నిర్వహిస్తుండగా అర్చకులు స్వామివారికి అభిషేకం చేసి హారతులు అందజేశారు. అనంత పద్మనాభుని దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి సుగంధ శోభితంగా పరిమళించారు. మంత్రాలయంలో కొలువైన శ్రీ దుర్గాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి కుంకుమార్చన జరిపి నివేదనలు, హారతులు సమర్పించారు. చల్లని తల్లి దర్శనం చేసుకుని భక్తులు దైవనామ స్మరణలతో పరవశులయ్యారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామి వారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు వరంగల్ నగరం గోపాలపురంలో కొలువైన గణనాథునికి అభిషేకం చేశారు. పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో బొజ్జ గణపయ్యకు అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత కవచధారణ చేసి పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.